ఈ పెట్టిన పథకాలన్నీ సక్రమంగానే అమలు పరుస్తాడు, ఏది తీసేయడు. ఒకవేళ ఈ వాలంటీర్లు తీసేస్తాడేమో అని అనుకుంటారు, కానీ అవి ఏమి తీసేయడు. ఎవరి వాళ్ళకే ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం మీద అభిమానం ఏముంటుందండి? ఆయన తగ్గట్టు ఆయన చేశాడు. 110 రావచ్చండి. 110 అద్దెంకే 15,000 వస్తుంది. 15,000 వస్తుంది. ఆయన బాధ ఆయన పడుతున్నాడు, వీళ్ళ బాధ వీళ్ళు పడుతున్నారు. ఎవరి బాధ వాళ్ళు పడతారు. మనకు అవసరమే ఉండదు కదా. భలేవాడు స్వామి. ఇప్పుడు నువ్వు నేను కలబడుకుంటున్నావు. నిన్నే కొట్టగలుగుతానని నేను అనుకుంటాను, నువ్వు నన్ను కొట్టగలుగుతావని నువ్వు అనుకుంటావు. దాని గురించి ఒకళ్ళకోళ్ళు అనుకోవటం ఇబ్బంది ఏమి లేదు దాంట్లో. అది 3 పార్టీల కూటం బాగుంది కలిసి. ఇక్కడ మాకు రవికుమార్ గెలుస్తాడు. ఇప్పుడు 4 ఫీల్డ్గా ఆయన గెలిచాడు. ఈసారి కూడా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తాడు. అది ఆయన గెలడు రవికుమార్ గారు ఇక్కడ కన్ఫామ్గా ఆయనే గెలుస్తాడు. కన్ఫామ్గా రవికుమార్ గారు గెలుస్తారు. 30-40 వేలు మెజార్టీ తోటి రవికుమార్ గారే గెలుస్తారు. అట్లా కాదు, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి కార్యక్రమం చేస్తాడు. బయట దేశాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకొచ్చైనా పిల్లలకు జాబులు వచ్చే కార్యక్రమం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు మనకి అది రాజధాని ఆగిపోయింది కదా, దాన్ని చేస్తాడు. పోలవరం ప్రాజెక్టు కూడా చేస్తాడు. కంపెనీలన్నీ తరిమేస్తే యాక్చువల్లీ నేను అమరావతిలో ఉండి మనం ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకున్నా, కానీ ఇతను వచ్చాక ఈ కంపెనీలన్నీ తరిమేశాడు. సో నేను ఇప్పుడు వలస వెళ్ళి చెన్నైలో జాబ్ చేసుకోవడం జరిగింది. కానీ నాకు ఇక్కడ ఉండటం ఇష్టం. నాకు నా రాష్ట్రానికి నేను ట్యాక్స్ కట్టుకోవాలని ఒక భ్రమ నాకుంటుంది. అద్దెంకి గొట్టిపాటి రవికుమార్ అంటే దానికి మనం వచ్చే అవుట్ ఆఫ్ 175లో ఫస్ట్ గెలిచేది మా అద్దెంకే. అది గొట్టిపాటి రవికుమార్ గారికి ఎదురు ఉందండి. భారీ మెజార్టీతోనే గెలుస్తాడని అనుకుంటున్నాం. 8,000 అంటే చెప్పలేం కదా. అవును, అతనంటే స్థానికుడు కాదు కాబట్టి ఈరోజు వస్తారు, రేపు ఎలక్షన్ అయిపోయి వెళ్ళిపోతాడు. కానీ 20,000 తక్కువ వస్తుంది. ఎంత పోటాపోటీ పడ్డా కానీ చేయాలి అని అంటే అది ఏది కాదు. వీళ్ళు జనం కూడా నమ్మేటట్టు లేరు. ఏంటిది గెలిచి చూపించేది? ఏమన్నా చేసిన తాలూకాలు ఉండయా? అది ఆయన చేశాడు. ఎవరు? గరటయ్య గారు అబ్బాయి కొంచెం ఉంది. గరటయ్య ఆయన గట్టిగా పోరాడితే వీళ్ళు కమిట్ అయితే గ్యారెంటీ గెలుపు మాత్రం టీడీపీయే. గ్యారెంటీ 100% బాళ్ళు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ పాయింట్లో గెలుస్తాడు ప్రకాశం జిల్లా. అది నాయుళ్ళు అంతా 10 ఏళ్ళు ఉండరు, వాళ్ళు బాగానే చేస్తారు. అంటే ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఈ లోకల్గా జనసేన వాళ్ళు మొత్తం బాగానే సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ న్యాయం చేయలేరు, వాళ్ళైనా వీళ్ళైనా. కొన్ని లోపాలు చిన్న జరుగుతుంటాయి. దాని గురించి పట్టించుకుంటే అట్ట మన కుటుంబంలో 4 ఉంటేనే అందరికి కరెక్ట్ న్యాయం చేయలేము. అది ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈ 3 పార్టీలు సింగిల్గా సింహంలో ఎదుర్కొంటానంటున్నాడు. 3 పార్టీలు అంటే ఈ 3 పార్టీల వల్ల కొంచెం అధిక మెజార్టీ వచ్చిందని వీళ్ళు పొత్తు కలిశారు. మన చంద్రబాబు, పవన్, వీళ్ళంతా బీజేపీ వాళ్ళు. గొట్టిపాటి రవికుమారు ఫస్ట్ గెలిచేది ప్రకాశం జిల్లా. పోయిన తడవ 12కి ఫస్ట్లో గెలిచాడు. ఎంతమంది రమ్మన్నా కూడా, ఇది ఆపోజిట్ గెలిచిన పార్టీ ఎంతమంది రమ్మన్నా కూడా నేను రాను, నేను చంద్రబాబు టైంలోనే ఉంటాను, అదేమైనా కానీ అని చెప్పాడు. ఉంది ఇక్కడ మాత్రం సంతమారు మండలం బాగా సమన్వయంతో పనిచేస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ. మక్కినారు పాలనలో బీజేపీ, జనసేన, టీడీపీ బాగా కలిసి పనిచేస్తున్నారు. 2019 తర్వాత అభివృద్ధి అనేది ఇక్కడ మా ఊరే చెబుతాను. సుమారు బుజ్జి గారు ప్రతి గొంతుకి సిమెంట్ రోడ్డు వేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఒక సిమెంట్ రోడ్ లేదు, ఒక మట్టి పోసింది లేదు, ఒక బొచ్చ మట్టి పోసింది లేదు. అసలు ఒక్కరికి ఉద్యోగాలు లేవు. మా ఊర్లో దాదాపు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ బెంగళూరు, బొంబాయి మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఖాళీగా 30 మంది ఉన్నారు. ఎస్సీ పిల్లలు అయితే, ఓసీ పిల్లలు అయితే ఖాళీగా వాలంటీర్ జాబ్ మాత్రం వచ్చినాయి. ఇది కాదనలేం. అది మన కాన్స్టిట్యున్సీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల క్రిస్టియన్ ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ ఏమి చేయలేం. అంతా బాగానే ఉంటుంది, కలిసి పనిచేస్తారు. మా పక్కన కొమ్మాలపాడు ఉంది, ముస్లిం సౌండ్ మొత్తం తెలుగుదేశానికే సపోర్ట్. జగన్మోహన్ రెడ్డి 170 సీట్లు గెలుస్తాను. 175 రావు. టీడీపీ అధికారంలోకి వస్తుంది. సింగిల్గా టీడీపీ 90 సీట్లు గెలుచుకుంటుంది.
ఇక్కడ గుట్టుపల్లి రవికుమార్ ఎంత మెజారిటీ గెలుస్తారు? కుమార్ 25,000తో గెలుస్తాడు. నియోజకవర్గం మరి టాప్ అండి, బాగానే ఉంది. బుజ్జేనండి. ఎంత మెజారిటీ రావచ్చు? మెజారిటీ ఉంటుందండి, అంటే అంతకుముందు మీద 2,000 3,000 మెజారిటీ ఉంటుంది. 5,000 దాకా ఉండొచ్చు. ఏది పోయిన ఎలక్షన్ మీద 5,000 ఉంటుంది మెజారిటీ. అవన్నీ ఒట్టి మాటలు అండి. కాకపోతే వరకు అంటమే కదండి, రేపు చూస్తారుగా. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. 15,000 30,000 దాకా వస్తుందని ఆలోచన. ఇప్పుడు రాష్ట్రంలో ఈ 3 పార్టీల కూటమితో ఏ విధంగా జనాల్లో వెళ్ళిపోతున్నారు? 3 పార్టీల వల్ల అక్కడ 4 అయినా కలుస్తుంది, ఓటింగ్ కలుస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. క్యాటర్కి ఎవరు ఏమి లేదు, ముందు వాళ్ళకే అర్థం కాల. అందువల్ల మనం ఏదేదో అపోహలుగా జనం ఏదో అనుకుంటుంటారు, అంతేగాని ఏమి లేదు. అద్దెంకులో రేపు గుట్టుపల్లి రవికుమార్ 2,000 మెజార్టీతో రావచ్చు. అద్దెంకులో గుట్టుపల్లి రవికుమార్ 2,000 మెజార్టీతో రావచ్చు. ఓ 30,000 వస్తాడు. అద్దెంకి 2014 తర్వాత అభివృద్ధి చెందిందా, 2019 తర్వాత అభివృద్ధి చెందింది? నీ గిఫ్ట్ అయినా ఏదైనా ఆయన ఇష్టం, రేపు ఉండొచ్చు పోవచ్చు. నువ్వు ఎప్పుడు ఎలకాలం ఉండేది ఇక్కడ వీళ్ళు కదా, అట్లా ఇవాళ నువ్వేం చేస్తావు, ఊరూరు కాసేపు చేస్తావు వెళ్ళిపోతావు. బారుకున్నావు కదా, మరి బారుకునేది ఎవరు? రవికుమార్ గారు. ఆ రవికుమార్ గారు ఎటు ఉంటే అటు వస్తుంది అన్నమాట. అట్లా ఫైనల్గా 2024లో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ గెలుస్తుందండి, ఇబ్బంది ఏం లేదు మాకు. టీడీపీ పార్టీ గెలుస్తుంది.